హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చాయనుకోండి, సో 80-90% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏబీసీ అనే ట్రయాంగిల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉంది. సో ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా, బి అనే దగ్గర మనకి యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీ ఉంది. సో మీకు ట్రయాంగిల్లో ఈ సైడ్ అన్నా సరే 90 డిగ్రీ ఉందనుకోండి, సో అది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి మనకి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. దాన్ని మనం హెచ్తో ఇండికేట్ చేస్తున్నాం. అలాగే మనకి బేస్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి బేస్గా బేసీ ఉంది కదా, సో బేస్ని బీతో ఇండికేట్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మనకి 90 డిగ్రీ ఉందో దానికి ఉన్న స్ట్రెయిట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. సో దాన్ని మనం పీతో ఇండికేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను తీటా అనే వాల్యూని సి దగ్గర తీసుకొని వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇప్పుడు సైన్ తీటా. సో సైన్ తీటా యొక్క వాల్యూ ఏమవుతుంది, మనకి తీటాకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. సో ఈ తీటాకి ఆపోజిట్గా మనకి ఏముంది, ఏబీ. సో సైన్ తీటా యొక్క వాల్యూ వచ్చేసి ఏబీ బై ఏసీ అవుతుంది. సో ఏబీ అంటే ఏంటి, మనకి పర్పెండిక్యులర్. ఏసీ అంటే హైపోటెన్యూస్. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి పర్పెండిక్యులర్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఉంది మనకి బేస్. సో బేస్ బై హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. సో మనకి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. సో బీసీ అంటే మనకి బేస్, ఏసీ అంటే మనకి హైపోటెన్యూస్ అనమాట. సో ఈ 2 వాల్యూస్ కనుక తెలిసాయనుకోండి, సో రిమైనింగ్ 4 వాల్యూస్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టాన్ తీటా. సో టాన్ తీటా యొక్క ఫార్ములా ఏంటి, మనకి సైన్ తీటా బై కాస్ తీటా అవుతుంది అనమాట. సో ఇప్పుడు సైన్ తీటా అంటే ఏంటి, పీ బై హెచ్. కాస్ తీటా అంటే బీ బై హెచ్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సో పీ బై హెచ్ ఇంటూ హెచ్ బై బీ అవుతుంది. సో హెచ్ క్యాన్సిల్ అయితే మనకి పీ బై బీ అనేది ఉంటుందన్నమాట. సో టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాట్ తీటా. సో కాట్ తీటా ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆఫ్ టాన్ తీటా అవుతుంది అనమాట. అంటే 1 టాన్ తీటా అవుతుంది. సో 1 టాన్ తీటా అంటే మనకి బీ బై పీ అవుతుంది. అలాగే కొసికెంట్ తీటా అనేది 1 సైన్ తీటా అవుతుంది. సీకెంట్ తీటా అనేది 1 కాస్ తీటా అవుతుంది అనమాట. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, సైన్కి కొసికెంట్ అవుతుంది, అలాగే కొసికెంట్కి సెక్ అవుతుంది అనమాట. సో ఎస్కి సి అవుతుంది, అలాగే సికి ఎస్ అనేది ఉంటుందన్నమాట. సో కొసికెంట్ తీటా అంటే 1 సైన్ తీటా కదా, సో అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే సీకెంట్ తీటా అంటే 1 కాస్ తీటా కదా, సో అప్పుడు హైపోటెన్యూస్ బై బేస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుండి ఫార్ములాస్ అనేది చెప్తాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్, అలాగే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్ అనమాట. సో ఇప్పుడు కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్, కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై బేస్ అనమాట. సో ఇప్పుడు ఈ రేషియోస్ అన్నిటికీ కూడా యాంగిల్స్ అనేవి ఉంటాయి. సో యాంగిల్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఈ యాంగిల్స్ అనేవి, యాంగిల్ యొక్క వాల్యూస్ అనేవి గుర్తున్నాయి అనుకోండి, సో హాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం ఈజీగా కవర్ చేస్తామన్నమాట. సో మనకి ట్రిగ్నోమెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ అనేది వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ పుట్టింగ్ ఉంటుంది. సో దాంట్లో మనం ఈ యాంగిల్స్ యొక్క వాల్యూని తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అలా కాకుండా డైరెక్ట్గా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాయన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, తర్వాత టాన్ యొక్క ఆపోజిట్ ఏంటి, మనకి కాట్ తీటా కదా. సో నెక్స్ట్ మనకి సైన్ తీటా యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసికెంట్ తీటా. అలాగే కాస్ తీటాకి యొక్క రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ తీటా. సో ఇలా మీరు యాంగిల్స్ అనేవి రాయండి. నెక్స్ట్ మనం వాల్యూస్ ఫర్ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, అలాగే 90 డిగ్రీకి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, a/4 అనే వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇలా కష్టంగా ఉంటే ఫస్ట్ ఓన్లీ ఈ ఒక్క లైన్లో ఉన్న వాల్యూస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఇక్కడ a/4 అనుకున్నాం కదా, సో a అనే వాల్యూ మనకి
ఈచ్ డిగ్రీకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం 0/4 రూట్, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, అలాగే 2, 3, 4 కింద మాత్రం మనకి స్క్వేర్ రూట్ అలాగే డివైడెడ్ బై 4 అనేది సేమ్గానే ఉంటుంది. సో ఇప్పుడు దాని యొక్క వాల్యూస్ అనేది చూద్దాం. సో 0 సంథింగ్ అనేది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అనేది మనకి 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అనేది 1/√2 అవుతుంది కదా. సో ఇక్కడ 1 అలాగే ఇక్కడ మనకి 2 సో ఇప్పుడు ఏమవుతుంది 1/√2 అవుతుంది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 అవుతుంది. అలాగే ఇక్కడ 4 1 4 1 సో మనకి వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. సో సైన్ థీటా యొక్క వాల్యూస్ వచ్చేసి మనకి 0, 1/2, 1/√2, √3/2 అలాగే 1. నెక్స్ట్ వచ్చేసి కాస్ థీటాకి. సో కాస్ థీటాకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే మనం ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ రాసాం కదా. సో రైట్ నుండి లెఫ్ట్ యొక్క వాల్యూస్ అనేది లైన్గా రాస్తూ వెళ్ళండి. సో ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కదా. సో ఇక్కడ 1. నెక్స్ట్ √3/2, √3/2, 1/√2, 1/√2 అలాగే 1/2. నెక్స్ట్ వచ్చేసి 0. సో మీకు సైన్ థీటా యొక్క వాల్యూ తెలిస్తే కాస్ థీటా అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగినాం. నెక్స్ట్ ఏంటి మనకి టాన్ థీటా. సో ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో చూసాం కదా. టాన్ థీటా అంటే ఏంటి మనకి సైన్ థీటా బై కాస్ థీటా కదా. సో సైన్ థీటా బై కాస్ థీటా అనేది మనకి టాన్ థీటా యొక్క వాల్యూ అవుతుంది. సో 0/1 అనేది ఏంటి 0 అవుతుంది. అలాగే 1/2 బై √3/2 అనేది 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో అప్పుడు మనకు వాల్యూ అనేది 1/√3 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 45 డిగ్రీస్కి 1/√2 బై 1/√2 అనేది మనకి 1 అవుతుంది. నెక్స్ట్ √3/2/1/2 అనేది 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి వాల్యూ వచ్చేసి √3 అవుతుంది. నెక్స్ట్ 1/0 అనేది మనకి అన్డిఫైన్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 0/సంథింగ్ అనేది మనకి 0 అవుతుంది. అలాగే 1/something/0 అనేది మనకి నాట్ డిఫైన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కాట్ థీటా. సో కాట్ థీటాకి ఏంటి అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అనేది రాయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ నాట్ డిఫైన్, నెక్స్ట్ √3, 1, 1/√3 అలాగే 0 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొసికెంట్ థీటా. సో కొసికెంట్ థీటా అంటే ఏంటి మనకి 1/sin థీటా కదా. సో 1/0 అనేది నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2 అనేది మనకి 2 అవుతుంది. సో దీనికి రెసిప్రోకల్ అనేది చేయండి. సో ఉల్టా రాయడమే అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది √2/1 అంటే √2 అవుతుంది. అలాగే 2/√3, 2/√3 అలాగే 1/1 అన్న 1/1 అన్న మనకి 1 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీకెంట్ థీటా. సో ఇప్పుడు సీకెంట్ థీటా ఏంటి ఇక్కడ నుండి రివర్స్ అనే వాల్యూస్ రాయండి. సో ఇక్కడ ఏంటి 1, నెక్స్ట్ √2/√3, √2, 2 అలాగే నాట్ డిఫైన్. సో మీకు ఇక్కడ సైన్ థీటా ఒక్క వాల్యూ వస్తే మిగతా అన్ని వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు అనమాట. సో సైన్ థీటాకి ఏంటి 0, 1/2, 1/√2, √3/2, 1. నెక్స్ట్ కాస్ థీటాకి ఇక్కడ నుండి రివర్స్ రాయడమే. నెక్స్ట్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా అంటే రివర్స్ రాయాలి. సో మనకి ఇక్కడున్న యాంగిల్స్ యొక్క వాల్యూస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనమాట. సో ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి క్వశ్చన్లో cos 135 అలాగే tan 135 అడిగారనుకోండి. సో మనకి వాల్యూస్ అనేది 0, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 అండ్ 90కి మాత్రమే గుర్తున్నాయి కదా. మరి 135 యొక్క వాల్యూ ఏంటి అని అనుకోవచ్చు. సో మనం ఈ 135ని ఎలా రాయొచ్చు 90 + 45 అని రాయొచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది cos 90 + 45 అవుతుంది. సో ఇప్పుడు ఈ 90 + 45 అనేది మనకి ఏ క్వాడ్రంట్లో ఉంది అండ్ మనకి 90 అనేది సైన్ చేంజ్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా మనకి ఈ టేబుల్ ద్వారా అర్థమవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ టోటల్గా 4 క్వాడ్రంట్స్ అయితే ఉన్నాయి. 1, 2, 3, 4. సో ఇక్కడ ఏంటి అంటే 90 - θ నుండి స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటి 90 - θ. నెక్స్ట్ మనకి 90 + θ అవుతుంది. సో 90 + θ. నెక్స్ట్ మనకి 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ. సో మీరు ఎప్పుడన్నా సరే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆల్ అంటే ఏంటి ఎక్కడైనా సరే మీకు 90 - θ కానీ అలా కాకుండా 360 + θ కానీ ఉందనుకోండి. సో ఇక్కడ θ అంటే ఏదన్నా ఒక నంబర్ అయి ఉండొచ్చు. 45 కానీ 55 కానీ 15 కానీ అలా. సో ఈ వాల్యూస్కి ఏది ఉన్నా సరే మీకు పాజిటివ్ క్వాడ్రంట్లోనే ఉంటుందన్నమాట.
అలా కాకుండా 90 ప్లస్ తీటా అలాగే 180 మైనస్ తీటా ఉందనుకోండి, ఓన్లీ సైన్ తీటా అలాగే కొసికెంట్ తీటా మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఈ టూ వాల్యూస్కి ఓన్లీ టాన్ తీటా అండ్ కాట్ తీటా మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రేట్లో ఉన్న వాల్యూస్కి కాస్ తీటా అలాగే సీకెంట్ తీటా మాత్రమే పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 90 ప్లస్ 45 కదా. సో ఇక్కడ ఏంటి వాల్యూ మనకి 90 ప్లస్ తీటా. సో 90 ప్లస్ తీటా అనేది మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో మనకి ఏమేం పాజిటివ్ ఉండాలి, సైన్ తీటా అలాగే కొసికెంట్ తీటా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే 90 అలాగే 270కి మనకి రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే 180 అండ్ 360కి సేమ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు అలా కాకుండా కాస్ 180 ప్లస్ 30 ఉందనుకోండి. సో అప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 180 ప్లస్ తీటా కదా. సో 180 ప్లస్ తీటా అంటే మనకి టాన్ అండ్ కాట్కి మాత్రమే పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ 180 ఉంది కాబట్టి ఇక్కడ మనకి కాస్ వాల్యూ ఉంటుంది. సో కాస్ 30 డిగ్రీ యొక్క వాల్యూ మనకి కాస్ 210 అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 90 ఉంది. సో 90 ఉన్నప్పుడు అలాగే 270 ఉన్నప్పుడు రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి, సైన్ ఉంటే కాస్గా చేంజ్ అవుతుంది, ఆర్ఎల్స్ కాస్ ఉంటే సైన్గా చేంజ్ అవుతుంది. అలాగే టాన్ ఉంటే కాట్కి చేంజ్ అవుతుంది, అలాగే కాట్ ఉంటే టాన్కి చేంజ్ అవుతుంది అనమాట. అలాగే సీకెంట్ ఉంటే కొసికెంట్కి చేంజ్ అవుతుంది అండ్ కొసికెంట్ ఉంటే సీకెంట్కి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి కాస్ ఉంది కదా. సో ఇక్కడ 90 ఉంది కాబట్టి చేంజ్ చేయాలి. సో కాస్ దేనికి చేంజ్ అవుతుంది, సైన్కి చేంజ్ అవుతుంది. సో మనకి వాల్యూ అనేది మైనస్ సైన్ 45 అవుతుంది అనమాట. సో కాస్ 135 యొక్క వాల్యూ వచ్చేసి -1/√2. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే అన్ని వాల్యూస్ వస్తాయి, సైన్ అంటే సైన్ అండ్ కోసికెంట్, టాన్ అండ్ కాట్, కాస్ అండ్ సికెంట్ అనమాట. 90 మైనస్ తీటా 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా అలాగే 360 ప్లస్ తీటా అనమాట. 90 అండ్ 270కి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతాయి, సైన్ కాస్కి కాస్ సైన్కి, టాన్ కాట్కి కాట్ టాన్కి, అలాగే కొసికెంట్ అనేది సీకెంట్కి, సీకెంట్ అనేది కొసికెంట్కి చేంజ్ అవుతుంది. ఎక్కడైనా సరే 180 అండ్ 360 ఉంటే సేమ్ ఉంటుందన్నమాట. అంటే సైన్ అనేది సైన్గానే ఉంటుంది, కాస్ అనేది మనకి కాస్గానే ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా. సో ఇక్కడ 90 మైనస్ తీటా అనేది మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కదా. సో సైన్ అయినా కాస్ అయినా టాన్ అయినా కొసికెంట్ అయినా సీకెంట్ అయినా కాట్ అయినా మనకి పాజిటివ్గానే ఉంటుంది. సో అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. సో ఇవి రెండు మనకి ఎలా ఈక్వల్ అవుతాయి, కాస్ 90 ఉంది. సో 90 ఉన్నప్పుడు మనకి చేంజ్ అవుతుంది కదా. సో కాస్ అనేది మనకి దేనికి చేంజ్ అవుతుంది, సైన్కి చేంజ్ అవుతుంది. సో ఇదేంటి మనకి సైన్ తీటా. సో సైన్ తీటాని మనం కాస్ 90 మైనస్ తీటాగా కూడా రాయొచ్చు. కాస్ తీటాని ఎలా రాయొచ్చు, సైన్ 90 మైనస్ తీటా. అలాగే టాన్ తీటాని ఎలా రాయొచ్చు, కాట్ 90 మైనస్ తీటా. కాట్ తీటాని టాన్ 90 మైనస్ తీటా. కొసికెంట్ తీటాని మనం సికెంట్ 90 మైనస్ తీటాగా రాయొచ్చు. అలాగే సీకెంట్ తీటాని మనం కొసికెంట్ 90 మైనస్ తీటాగా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి 90కి చేంజ్ అవ్వాలి కదా. సో సీకెంట్ అనేది మనకి కొసికెంట్కి చేంజ్ అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ మనకి కొసికెంట్ తీటా అనే అవుతుంది. అలాగే 90 ఉంది కదా. సో కొసికెంట్ అనేది సెక్కి చేంజ్ అవుతుంది. సో సీకెంట్ తీటా. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మనకి ఒకవేళ తీటా గనక నెగిటివ్లో ఉందనుకోండి, సో సైన్ మైనస్ తీటా ఉందనుకోండి, అది మనకి మైనస్ సైన్ తీటా అనే అవుతుంది. అలా కాకుండా కొసికెంట్ తీటా మైనస్ తీటా ఉందనుకోండి, మైనస్ కొసికెంట్ తీటా. కాట్ మైనస్ తీటా అంటే మైనస్ కాట్ తీటా, టాన్ మైనస్ తీటా అంటే మైనస్ టాన్ తీటా. కానీ కాస్ అలాగే సీకెంట్కి మైనస్ తీటా ఉందనుకోండి, అది ఎప్పుడు కూడా మనకి మైనస్లో ఉండకూడదు, అది మనకి పాజిటివ్గానే ఉంటుంది. అంటే కాస్ మైనస్ తీటా అనేది కాస్ తీటా అవుతుంది. అలాగే సీకెంట్ మైనస్ తీటా అనేది మనకి సెక్ తీటా అవుతుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఒకవేళ మీకు క్వశ్చన్లో కనుక సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఇచ్చారనుకోండి, అలా కాకుండా కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ బి, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి.
సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి అనేది ఈక్వల్ టు 90 అవుతుంది అనమాట. సో ఎలా చూడండి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 కదా. సో సైన్ ఏ కదా. సో అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏ అనేది ఏంటి మనకి 90 మైనస్ బి అవుతుంది. 90ని దేనికి చేంజ్ చేయొచ్చు, కాస్కి చేంజ్ చేయొచ్చు కదా. సో అప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, కాస్ బి. సో అదే మనం ఇక్కడ రాసామన్నమాట. సో మీకు ఎప్పుడన్నా సరే క్వశ్చన్లో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఉంటే ఏ ప్లస్ బి అనే వాల్యూ మనకి 90 డిగ్రీ అవుతుందన్నమాట. సో దీనిపైన మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి, ఏ మైనస్ 26 డిగ్రీ, దెన్ ఫైండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2014లో అడిగిన క్వశ్చన్ అనుకుంటా. సో ఇక్కడ ఏంటి మనకి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి అనేది ఈక్వల్ టు 90 అవుతుంది. సో 3a ప్లస్ ఏ అనేది మనకి 4a అవుతుంది, మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇది సెండ్ చేసామనుకోండి ఏమవుతుంది, 4a ఈజ్ ఈక్వల్ టు 116. సో క్యాన్సలేషన్ చేస్తే మనకి 29 అవుతుంది. సో ఏ అనే వాల్యూ మనకి 29 అవుతుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి కానీ, కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సికెంట్ బి, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి అన్నప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ 3 ఐడెంటిటీస్ నుండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 ఐడెంటిటీస్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ సీకెంట్ తీటా. సో ఈ క్వశ్చన్ మనకి మీన్స్ CGL మీన్స్ 2020లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి మనకి ఐడెంటిటీ సీకెంట్ అండ్ టాన్కి సంబంధించి ఏముంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో అప్పుడు ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏంటి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా. సో మనకి వాల్యూ అనేది సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటాకి ఇచ్చారు. సో అప్పుడు సీకెంట్ తీటా ప్లస్ కాస్ తీటా అనేది సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అనేది ఏమవుతుంది, ఇక్కడ 1 కదా. సో ఇది సెండ్ చేస్తే 1/3 అవుతుంది అనమాట. సో సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా అనేది 3 ఉందనుకో, దీనికి ప్లస్ అనేది మనకి రెసిప్రోకల్ ఆఫ్ ఈ నంబర్ ఉంటుంది, అంటే 1/3 ఉంటుంది. సో అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇది అవుతుంది అండ్ సెకండ్ ఈక్వేషన్ ఇది. సో ఇవి రెండింటిని యాడ్ చేసామనుకోండి టాన్ తీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 + 1/3. సో ఇది సాల్వ్ చేస్తే మనకి సీకెంట్ తీటా వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో ఈ 3 ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ 3 ఐడెంటిటీస్ కూడా కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, అలాగే టాన్ ఏ మైనస్ బి అని ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో మీకు క్వశ్చన్లో సైన్ 75 అని అడిగారు, అలా కాకుండా టాన్ 15 యొక్క వాల్యూ అడిగారు. సో మనం నేర్చుకుంది ఓన్లీ 0, 30, 45, 60 అండ్ 90 కదా. సో మనం టాన్ 75ని టాన్ 15 కానీ సైన్ 75 కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 75ని మనం ఎలా రాయొచ్చు, సైన్ 45 + 30 అని రాయొచ్చు కదా. సో ఇదేమవుతుంది మనకి సైన్ ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. సో మనం అప్పుడు ఏమని రాయొచ్చు, సైన్ 45 అలాగే కాస్ 30 ప్లస్ కాస్ 45 అలాగే సైన్ 30 అనమాట. సో ఇక్కడ దీన్ని 45ని ఏ అనుకోవచ్చు, అలాగే బీని మనం 30 అనుకోవచ్చు అనమాట. సో ఇలా మనం సైన్ 75 యొక్క వాల్యూ అనేది ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు టాన్ 15 అని ఉంది. సో టాన్ 15 అంటే మనం ఏమని రాయొచ్చు, 45 - 30. సో టాన్ ఏ అంటే మనకి టాన్ 45, 30, 45, 30. సో 45 యొక్క వాల్యూ ఏంటి మనకి 1. 1 - 1/√3 బై 1 × 1 × 1/√3. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే టాన్ 15 యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా చూద్దాం. సైన్ ఏ ప్లస్ బి అని ఉంది. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఏ. సో ఏ ఉంది కదా, నెక్స్ట్ మనకి బి రావాలి. సో సైన్ కంప్లీట్ అయింది కాబట్టి కాస్ బి అని రాయండి. సో సైన్ ఏ కాస్ బి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాయండి.
నెక్స్ట్ మనకి ఇంకేం కవర్ అవ్వలేదు, కాస్ ఏ అలాగే సైన్ బి. సో కాస్ ఏ సైన్ బి అనమాట. నెక్స్ట్ మనకి సైన్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఉన్నప్పుడు ప్రతిసారి సైన్ అండ్ కాస్ రెండు కూడా ఉంటాయి, అండ్ కాస్ ఉన్నప్పుడు కాస్ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అండ్ సైన్ వాల్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సైన్ ఉన్నప్పుడు సైన్ కాస్ ఒక దగ్గర ఉన్నాయి, సైన్ అనేది చేంజ్ అవ్వదు. అలాగే కాస్ ఉన్నప్పుడు కాస్ రెండు కూడా ఒక దగ్గర ఉంటాయి. ఈ సైన్ ఏదైతే ప్లస్ ఉందో అది మనకి నెగిటివ్ సైన్కి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు సైన్ ఏ మైనస్ బి అంటే ఏంటి, సైన్ ఏ కాస్ బి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ బి కాస్ ఏ. ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బికి చూడండి. సో కాస్ అంటే ఏంటి, మనకి కాస్ యొక్క ఏ బి వాల్యూస్ ఒక దగ్గర ఉండాలి. సో కాస్ ఏ కాస్ బి, ప్లస్ అనేది మైనస్కి చేంజ్ అవుతుంది, సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ మనకి కాస్ ఏ మైనస్ బి. సో సేమ్ వాల్యూస్ అనేవి ఉంటాయి కానీ సైన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు టాన్ ఏ ప్లస్ బి. సో టాన్ ఏ ప్లస్ బి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సైన్ ఏ ప్లస్ బి బై కాస్ ఏ ప్లస్ బి. సో అదంతా ఫైండ్ అవుట్ చేస్తే మనకి టాన్ ఏ ప్లస్ బి టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి అవుతుంది అనమాట. సో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లస్ రాయండి, నెక్స్ట్ దాంట్లో మనకి మైనస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి టాన్ ఏ మైనస్ బి. సో టాన్ ఏ మైనస్ ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ మనకి మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి సైన్ 2a కాస్ 2a అలాగే టాన్ 2a అనమాట. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మనకి క్వశ్చన్లో సైన్ 120 అని అడిగారు అనుకోండి. సో 120 యొక్క వాల్యూ తెలియదు కదా, సో దీన్ని ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 60 అని రాయొచ్చు కదా. సో ఇదేమవుతుంది, సైన్ 2 ఇంటూ 60 అవుతుంది అనమాట. సో ఏ యొక్క వాల్యూ మనకి 60 డిగ్రీ అవుతుంది. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, సైన్ 2a యొక్క ఫార్ములా వచ్చేసి 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. దీన్ని మనం టాన్లో రాయాలి అంటే 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ 2a. సో ఈ కాస్ 2a అనే ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా దగ్గర మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ కాస్ 2aకి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ 2 బేసిస్ పైన మనకి ఐడెంటిటీ కూడా ఉంది కదా. సో ఐడెంటిటీ ఏంటి, మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏం చెప్పాం మనం, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, అలా కాకుండా 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఇవన్నీ కూడా మనకి కాస్ 2a యొక్క ఫార్ములాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి టాన్ 2a. సో టాన్ 2aని ఎలా రాయొచ్చు, 2 టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇది మనకి టాన్ 2a యొక్క ఫార్ములా. కాట్ 2a యొక్క ఫార్ములా ఏంటి, కాట్ స్క్వేర్ ఏ మైనస్ 2 కాట్ ఏ. సో ఇప్పుడు మనకి సైన్ 2a యొక్క ఫార్ములా చూసాం కదా. సో అలా కాకుండా సైన్ ఏ ఒక ఫార్ములా అని అడిగారు అనుకోండి. సో అప్పుడు సైన్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బై 2 కదా. సో అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, ఏ ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో ఇదే ఫార్ములా ఉంటుంది కానీ ఇక్కడ అన్నిటికీ హాఫ్ అవుతుంది అనమాట. సో సైన్ 2a యొక్క ఫార్ములా ఏంటి, మనకి 2 సైన్ ఏ కాస్ ఏ కదా. సో ఇక్కడ బై 2 చేస్తే మనకి సైన్ ఏ ఒక ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ కూడా బై 2 చేయండి. సో ఈ 2 అని ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 సైన్ ఏ బై 2 అవుతుంది. అలాగే కాస్ ఏ బై 2 అనేది అవుతుంది అనమాట. కాస్ ఏ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2. టాన్ ఏ అంటే 2 టాన్ ఏ బై 2 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 2. సో ఇక్కడ మనకి ఫార్ములాలో ఏ ఇక్కడ ఉందో ఇక్కడ మనకి ఓన్లీ ఏ అని అడిగినప్పుడు ఏ బై 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి సైన్ 3a. సో ఇప్పటి వరకు మనం సైన్ 2a నేర్చుకున్నాం కదా. సో సైన్ 3a యొక్క ఫార్ములాస్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఒకసారి మీరు ఈ ఫార్ములాస్ని కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో ఇక్కడ మనం ఏం చూసాం, సైన్ ఏ ప్లస్ బి చూసాం కదా. సో ఇక్కడ మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి ఉంది. సో మనం సైన్ ఏ ప్లస్ బి అప్పుడు ఎలా చూసాం, ఇదేమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ బి కాస్ ఏ కదా. సో సైన్ ఉన్నప్పుడు సైన్ ఉండాలి అలాగే కాస్ ఉండాలని చూసాం కదా. సో అలాగే సైన్ ఏ ప్లస్ కాస్ బి సైన్ బి అన్నప్పుడు 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. అలా కాకుండా సైన్ ఏ మైనస్ సైన్ బి అనుకోండి, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2
సైన్ ఏ మైనస్ బి బై 2. అలా కాకుండా కాస్ ఏ కాస్ బి అని అడిగారు అనుకోండి. సో ప్లస్ ఉన్నప్పుడు ఓన్లీ కాస్ మాత్రమే వస్తుంది, లేకపోతే ఓన్లీ సైన్ మాత్రమే వస్తుంది. సో ప్లస్ ఉన్నప్పుడు ఏంటి 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. కాస్ ఏ మైనస్ కాస్ బి అనేది -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2. సో ఈ 4 ఫార్ములాస్ కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మనకి ఒకవేళ ఏదన్నా ట్రయాంగిల్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ ఉంటుంది కదా. సో దెన్ ఏమవుతుంది అంటే tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి ఈజ్ ఈక్వల్ టు tan ఏ ఇంటూ tan బి ఇంటూ tan సి అవుతుంది అనమాట. అలా కాకుండా tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందనుకోండి. సో ఇందాక మనం ఫార్ములా ఏం చూసాం, tan ఏ ప్లస్ బి ఫార్ములా చూసాం కదా. సో tan ఏ ప్లస్ బి ఏమవుతుంది, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. సో ఇక్కడ ఏంటి మనకి tan ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దాని యొక్క ఫార్ములా ఏంటి మనకి tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి మైనస్ tan ఏ ఇంటూ tan బి మైనస్ ఇంటూ tan సి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి మైనస్ tan బి ఇంటూ tan సి మైనస్ tan సి ఇంటూ tan ఏ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి, సో ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుండి మనకి రీసెంట్గా ఎగ్జామ్స్లో అడగట్లేదు, కానీ పాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడిగేవారు. సో దీనికి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే sin 20 sin 40 ఇంటూ sin 80 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, sin తీటా sin 2 తీటా కదా. సో ఇక్కడ ఏంటి 2 ఇంటూ 20, అలాగే 4 తీటా ఉంది అంటే 4 ఇంటూ 20. సో దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది, డైరెక్ట్గా మనకి 1/4 ఇంటూ sin 3 తీటా అవుతుంది అనమాట. సో 1/4 ఇంటూ తీటా యొక్క వాల్యూ ఏంటి 20 కదా. సో sin 60 యొక్క వాల్యూ అవుతుంది అనమాట. సో sin 60 యొక్క వాల్యూ ఏంటి √3/2. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి 1/4 ఇంటూ √3/2. సో వాల్యూ వచ్చేసి √3/8 అవుతుంది అనమాట. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో sin తీటా ఇంటూ sin 2 తీటా ఇంటూ sin 4 తీటా అంటే 1/4 sin 3 తీటా అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా కాస్లో ఉందనుకోండి 1/4 cos 3 తీటా. అలా కాకుండా టాన్లో ఉందనుకోండి, సో అప్పుడు టాన్లో ఉంటే ఏమవుతుంది sin బై కాస్ కదా, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో sin 3 తీటా బై cos 3 తీటా అనేది tan 3 తీటా అవుతుంది అనమాట. అలా కాకుండా మనకి sin 60 మైనస్ ఏ ఉందనుకోండి, అలా కాకుండా sin ఏ ఇంటూ sin 60 ప్లస్ ఏ ఉంటే డైరెక్ట్గా మనకి ఫార్ములా అనేది 1/4 sin 3a అవుతుంది. కాస్కి ఉంటే 1/4 cos 3a, టాన్కి ఉంటే 1/4 క్యాన్సిల్ అయ్యి sin 3a బై cos 3a అనేది tan 3a అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అనుకుంటే, సో sin 15 ఇంటూ sin 45 ఇంటూ sin 105 ఉందనుకోండి. సో మనం దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు, ఏ అనేది 45 ఉంది, 60 మైనస్ 45 అనేది 50 అవుతుంది, అలాగే 60 ప్లస్ 45 అనేది మనకి 105 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటి, డైరెక్ట్గా 1/4 ఇంటూ sin 3 ఇంటూ 45 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి, మీకు ఎప్పుడన్నా సరే క్వశ్చన్లో ఏ sin తీటా ప్లస్ బి కాస్ తీటా యొక్క మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ అడుగుతారనమాట. సో అలా అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే 3 sin తీటా ప్లస్ 4 కాస్ తీటా. సో దీని యొక్క మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది అడుగుతారనమాట. సో మినిమం వాల్యూ వచ్చేసి -√a² ప్లస్ b². సో a² అంటే 3², b² అంటే 4². సో 16 ప్లస్ 9 అనేది 25 అవుతుంది. సో √25 అనేది -5 అవుతుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది మనకి -√5 అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ 5 అవుతుంది, -5. అలాగే దీని యొక్క వాల్యూ అనేది మనకి +5 అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అలా కాకుండా ఏ tan² తీటా ప్లస్ బి cot² తీటా ఉందనుకోండి, మినిమం వాల్యూ వచ్చేసి 2√ab అవుతుంది, అలాగే మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి అన్డిఫైన్డ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి sin తీటాకి కాస్ తీటాకి tan తీటాకి మనకి రేంజెస్ అనేది ఉంటుంది, అంటే మినిమం ఏ వాల్యూ నుండి మ్యాక్సిమం ఈ వాల్యూ వరకు అని. సో sin తీటా యొక్క వాల్యూ వచ్చేసి మనకి
-1 నుండి 1 వరకు ఉంటుంది. అలాగే కాస్ థీటాకి కూడా -1 నుండి 1 వరకు ఉంటుంది. టాన్ థీటాకి మైనస్ అన్డిఫైన్డ్ నుండి ప్లస్ అన్డిఫైన్డ్ వరకు ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ అలాగే అన్ని ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసాం. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ స్పెషల్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ గుర్తుండాలి. అండ్ ఈ సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, ఈ 3 మాత్రం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.